ధ్యాన గురువులైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధ్యానం వల్ల లాభాలు చాలా ఉన్నాయి. అది ఇష్టపడి చేస్తే నమ్మకంగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆ అనారోగ్యం అన్నీ కూడా తొలగిపోయి ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. ధ్యానం చేస్తే నా పేరు అనురాధ. నేను కీళ్ళవాతం నొప్పులతోటి చానాళ్ళ నుంచి బాధపడుతూ ఉన్నాను. అనేక రకంగా మందులు వాడాను. ఎన్ని రకాలుగానో ఇంగ్లీష్ మందులు వాడాను, ఆయుర్వేదం వాడాను, ఎన్ని రకాలుగానో వాడాను. కానీ నాకు దేనికి ఫలితం దొరకలేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానం చేసుకుంటున్న తర్వాత నాకు చాలా రిలీఫ్ కనిపించింది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను ఒకళ్ళ మీద ఆధారపడకుండా. అలాగే ధ్యానం చేసుకుంటే మన హాస్టల్ మాస్టర్స్ మనకి వెంటే ఉంటారు. ఏ చిన్న మనకి ఇన్సిడెంట్స్ జరిగినా కానీ వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు. ధ్యానం చేసుకున్న తర్వాత నేను చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను. అంత క్రితం నేను పనులు చేసుకుంటూ కూడా ఒళ్ళు నొప్పులు బిళ్ళలు వేసుకోకుండా అసలు ఉండగలిగేదాన్నే కదా, అవి వేసుకొని కూడా చేసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు ఆ బిళ్ళలతో పని లేకుండా నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. కాబట్టి ధ్యానంలోకి దిగి ధ్యానం చేసుకుంటుంటే మనకి చిన్న చిన్న యాక్సిడెంట్లు లాంటివి ఏమైనా అవుతున్నా కూడా వాళ్ళు హాస్టల్ మాస్టర్స్ వెన్నంటి ఉండి మనల్ని కాపాడుతూ ఉంటారు. అలాంటి అనుభవాలు నేను కొన్ని చెప్తాను. నేను ఇలా రోడ్లు వెంట వెళుతూ ఉన్నాను. వాళ్ళు అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు. ఆ రోడ్లకి సిమెంటు సువ్వలు వేస్తారు కదా, మామూలుగా ఇనప సువ్వలు వేస్తారు కదా. ఆ ఇనప సువ్వలో మామూలుగా ఒక సువ్వ రెండుకి చీలికలుగా చీల్చి ఇలా నిట్టాగా నిలబడి ఉంది. కానీ నేను దాన్ని చూసుకోకుండా మామూలుగా దాని మీద అడుగేశాను. కానీ అది అడుగు నా నా పాదాన్ని ఎవరో ఇలా తీసి అలా పెట్టినట్టు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూస్తే ఏంటి పట్టుబట్టింది అని చెప్పేసి వెనక్కి తిరిగి చూశాను. వెనక్కి తిరిగి చూస్తే ఆ ఇనప సువ్వ రెండు బద్దలుగా చీలికి అయ్యి నా చెప్పుకి దిగింది. అది ఏంటంటే నా పాదం అలా పెట్టేసినట్టే నా పాదంలోకి దిగిపోయేది. ఆ ఇన్సిడెంట్ జరగకుండా నా పాదాన్ని అలా హాస్టల్ మాస్టర్స్ తీసి అలా పెట్టారు. నాకు అలా అప్పుడు అనిపించింది, ధ్యానం వల్లే మనకి ఇది తప్పింది, గండం తప్పిందని. లేకపోతే అసలు ఆ ఇనప సువ్వ దిగబడి నాకు ఎంతో ఇదయ్యేది. అలాగే ఒకసారి మామూలుగా రోడ్డు మీదకి ప్రయాణం అయ్యి వెళుతూ డివైడర్ దిగుతూ ఉన్నాను. డివైడర్ దిగుతూ ఒక సైడ్ చూసుకుంటూ దిగుతున్నాను, రెండో సైడ్ చూసుకోలేదు. పాదం కింద పెట్టబోయే టయానికి నా తల ఎవరో తిప్పినట్టు అనిపించింది. రెండో వైపు తల తిప్పాను. అటు నుంచి స్పీడ్గా ఒక వెహికల్ వస్తూ ఉంది. నేను ఆ పెట్టే అడుగు చూడంగానే పైకి చేశాను. అదే ఆ తల అటు తిప్పుకోకుండా ఉన్నట్టయితే, అడుగు కింద పెట్టినట్టయితే వెహికల్ నన్ను గుద్దేసేది. అదొకటి తప్పించుకున్నాను. అలా ఎన్నో ఉన్నాయి. ఏదన్నా గబకన నడుస్తూ కథ తూలు వచ్చినట్టుగా ఉన్నా కానీ ఎవరో పట్టుకున్నట్లు, అలా సేవ్ చేసినట్లు అలా అనిపిస్తూ ఉంటుంది. ధ్యానం చేసుకునేటప్పుడు ఆ గంట ధ్యానంలో మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఒక రకమైన శక్తి మన లోపల నుంచి, మన మామిడి రంధ్రంలో మామూలుగా సహస్రారం ఉంటుంది. సహస్రారంలో అక్కడ మామిళ్ళు ఓపెన్ అయ్యి, సహస్రారం ఓపెన్ అయ్యి, ఆ ఎనర్జీ గంట తర్వాత ఆ కాస్మిక్ ఎనర్జీ మన లోపలికి వస్తుంది. ఆ సహస్రారంలో నుంచి ఆ ఎనర్జీ మన లోపలికి వచ్చినప్పుడు మన శరీరంలో ప్రతి అణువు కూడా ఉత్తేజం అవుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలా 1000 ఏనుగులు బలం వచ్చినట్టు అనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు అదే మన లోపల ఉన్న అనారోగ్యాన్ని క్యూర్ చేస్తూ ఉంటుంది. మనం ధ్యానం చేసుకునే కొద్దికి మనం టైం ఎంత ధ్యానానికి ఎంత టైం కేటాయిస్తే అంత ఇదిగా మనకి లోపల క్యూర్ జరుగుతూ ఉంటుంది. మన అవయవాల్లో ఎక్కడెక్కడైతే ఫాల్ట్ ఉంటుందో అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. అది మనకు తెలుస్తుంది ధ్యానంలో. ఒకసారి దురద వస్తుంది, ఒకసారి కొంచెం నొప్పి వస్తుంది. అది ఆ వర్క్ జరిగేటప్పుడు మనకు అర్థమైపోతుంది, అక్కడ వర్క్ జరుగుతుంది అని చెప్పేసి. అలా ఉంటుంది ధ్యానంలో. ధ్యానం చేసుకుంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను మొన్నటి దాకా కూడా మా వారిని ధ్యానం చేయండి అంటే
ధ్యానం చేయనా ఆయన చేస్తాంలే అన్నట్టుగా వినిపించుకునేవారు కాదు. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి మీరెక్కడ హాస్పిటల్ ఏదన్నా వచ్చిందంటే హాస్పిటల్‌కి వెళ్ళడానికి గూడా లేదు. మీరు ధ్యానం చేసుకోండి అని నేను చెప్తూ ఉంటే అలా కూర్చుంటూ వచ్చారు. ఆయనకి కొంచెం ఆహ్, ఆస్మా ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల ఆయనకి కొంచెం ఆయాసం అట్లా వస్తూ ఉంటుంది. అది మీరు ఇట్లా ఏదైనా వచ్చిందంటే హాస్పిటల్‌కెళ్ళడానికి గూడా లేదని నేను చెప్తుంటే అలా చెప్పంగా ఆయన ధ్యానంలో కూర్చుంటా వచ్చారు. ఇప్పుడు ఆయన ఏ ఒక్కరో తేడాగా ఉన్నా గానీ ధ్యానంలో కూర్చొని క్యూర్ చేసుకోగలుగుతున్నారు. అలా చానా వాటికి మనం ధ్యానం చేసుకుంటే చానా వాటికి మన శరీరంలో ఏ బాధ వచ్చినా కూడా ఒక తలనొప్పొచ్చినా తలనొప్పి నుంచి క్యాన్సర్ దాకా తగ్గించుకోవచ్చు ధ్యానంలోకొస్తే. అలా మనకి ఎక్కడ బాధగా ఉంటే కాసేపు ఒక గంట ధ్యానంలో కూర్చుంటే అది క్యూర్ అయిపోతుంది చానా వాటికి. ధ్యానం చేసుకుంటూ ఒక రకమైన ఇదొస్తుంది. మన్ ఈ ధ్యానం వల్ల నా లోపలికి నేను వెళ్ళగలిగాను. నా లోపలికి వెళ్ళి నా ఆత్మని నేను చూసుకోగలిగాను. అలాగే మనం ఏదనుకుంటే మనం సంకల్పం చేసి ఏదనుకుంటే అది ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తుంటే అది మన కళ్ళ ముందే ఉన్నట్టు కనిపిస్తుందండి. ధ్యానం వల్ల చాలా లాభాలున్నాయి. ధ్యానం చేయండి. ఆరోగ్యంగా ఉండండి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోమని నేను నా ఎంతో విన్నపం చేసి మీకు చెప్తూ ఉన్నాను. బ్రహ్మర్షి పత్రిజీ గారు చాలా శాకాహార ర్యాలీలు చేసి ఎన్నో విధాలుగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ధ్యానం చేసుకునే కన్నా శాకాహార ర్యాలీలకెళ్తే ఇంకా చాలా ఎనర్జీ పెరుగుతుంది. ఎంతో అసలు ఆ ఎనర్జీ 10 నెల రోజుల దాకా గూడా మన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళదండి. అంత ఏ పని చేసుకుంటున్నా కూడా ఆ పనిలో ఉత్సాహంగా ఎంతో ఇదిగా ఉంటాం. ఒక నీరసం అనేది, నిరుత్సాహం అనేది ఉండదు. నేను ఈ ధ్యానంలోకొచ్చాక అంతకుముందు శారీరకంగా, మానసికంగా ఏంటి ఇలా అయిపోయామని నేను బాధపడుతూ ఉండేదాన్ని. ఈ ధ్యానంలోకొచ్చాక అలాంటివేమీ ఇవన్నీ పోగొట్టుకొని ఎంతో హాయిగా, ఎంతో ఆనందంగా ఉండగలుగుతున్నాను. పీఎంసీ ఛానల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చూసి గూడా చాలా ఆనందిస్తున్నారు. చాలా మటికి గూడా ధ్యానంలోకి రాగలిగారండి. పీఎంసీ ఛానల్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.